హే గైస్, వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు. సో ఫైనల్గా ఫ్రెండ్ మ్యారేజ్ పార్ట్ 4 అనమాట ఇది. ఇంకా ఆల్మోస్ట్ ఇందులోనే పెళ్ళి కూడా యాడ్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ భోజనాలు చేసేసాము, ఇంకా రెడీ అయ్యామన్నమాట. అమ్మాయి విడిదికి వచ్చింది అంటే ఒకసారి ఆ అమ్మాయిని చూద్దాము అంటే పెళ్ళి అర్లీ మార్నింగ్ అనమాట. సో మనం పెళ్ళికి అటెండ్ అవుతామో లేదో అమ్మాయిని ఫస్టే చూడాలి అన్న సెన్స్లో వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి మేమే రెడీ చేయాల్సి వచ్చింది. అంటే రెడీ అంటే ఆల్రెడీ వచ్చారు, బట్ తనకి జడ కొంచెం లూజ్ అయింది అని చెప్పనేసి మమ్మల్ని అడిగారనమాట. సో మేము పెద్ద మనుషులం కాబట్టి మేము హెల్ప్ చేస్తున్నాం అనమాట. తను తిరుమల, తను కూడా మేమందరమే చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం అనమాట, అప్ టు 5th వరకు. సో సేమ్ ఊరు కాబట్టి అలా మీట్ అయ్యామన్నమాట. సో ఇంకా అమ్మాయికి జడ ఇప్పదీస్తున్నాం అనమాట. అండ్ వేణి కూడా ఇప్పదీసి మళ్ళీ జడ వేయాలన్నమాట. సో కొన్ని సాంగాలు అయితే ఉంటాయన్నమాట కొన్ని. సో అవి కంప్లీట్ అయిన తర్వాత అమ్మాయిని విడిది దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చి నలుగు పెడతారు. సో మాకేందంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మాకు విడిది అంటే ఫస్ట్ మా ఎలిమెంటరీ స్కూల్లోనే దించుతారనమాట. సో అక్కడి నుంచి అమ్మాయికి కొన్ని ఉంటాయన్నమాట, అవి చేసిన తర్వాత తీసుకొస్తారు. సో మా ఇల్లు అనమాట ఇడిదిల్లు. మేము వెళ్ళి కంప్లీట్గా నిద్రపోయాము. అయితే అమ్మాయిని తీసుకొచ్చే మధ్యలో డీజే డ్యాన్స్లు వేస్తారు. సో అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంత లోపల మేము లంచ్ చేసాం కదా, డిన్నర్ చేసాం కదా. సో అక్కడ కొన్ని పిక్స్ దిగామన్నమాట, ఆ పిక్స్ని కూడా యాడ్ చేశాను. ఇంకా మా సిస్టర్స్ ఇద్దరు రాలేదు, మేమిద్దరం వచ్చాం కాబట్టి మేము మ్యారేజ్కి అటెండ్ అయ్యాము. ఇంకా నేను ఇక్కడ జడ కూడా తీస్తామంటే మా అక్క అక్కడ వెయిట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ మా వదిన కూడా ఉన్నారనమాట. ఇంకా అమ్మాయికి జడ వేసిన తర్వాత మళ్ళీ వేణి వేయమన్నారు, బట్ మేము మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోయాను. సాక్షాత్ దీపం దీపారాధన నమస్కారం సమర్పయామి. ధూప దీపానాం.
సో మేమేమనుకున్నామంటే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి నలుగు పెడతారు, సో అక్కడి నుంచి చూద్దాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మేము బాగా నిద్రపోయాము, అసలు ఆ ఈవెంట్కి వేటికి అటెండ్ అవ్వలేదు. అసలు అమ్మాయిని అబ్బాయిని పీటల మీదకి ఎక్కించినప్పుడు కూడా చూడలేదన్నమాట మేము. అందులో ఏంటంటే అమ్మాయిని నేను మా సిస్టరే రెడీ చేసాం కాబట్టి మాకు రెడీ అవ్వడానికి అసలు కుదరలేదు, మేము లేట్గా వచ్చాము. సో ఫైనల్గా ఇప్పుడు అటెండ్ అయ్యామన్నమాట. సో ఇంకా మా సిస్టర్ వాళ్ళు చైర్స్లో కూర్చున్నారు, బట్ నేను మాత్రము నిలబడి షూట్ చేసుకుంటూ చూస్తున్నాను అనమాట దగ్గర నుండి మ్యారేజ్. వీడియో తీసుకో. ఇంకొకటి అయిరా. సో ఫైనల్గా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అండ్ ఆఫ్ కోర్స్ వాడు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇంకా కాసేపు వాడిని ఆట పట్టించిన తర్వాత మేమైతే అన్న ఈ లోపల ఇంటి దగ్గర ఉండే గిఫ్ట్స్ తీసుకొచ్చేసాడు, అబ్బాయికి ఇచ్చేసి ఇంకా టిఫిన్ చేసి బయలుదేరదాం అనుకున్నాము. ఏ విషయం మొత్తానికైతే మాత్రం ఏ మాటగా మాట చెప్పాలి, ఫుల్ ఎంజాయ్ చేసాం వీడి పెళ్ళి అయితే మాత్రము. అసలు కొన్ని థింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా మ్యారేజ్లో జరిగాయి అనమాట, అవి షేర్ చేసుకోలేము. బట్ ఆ పెళ్ళి అయితే మాత్రం హ్యాపీగా మంచిగా జరిగిపోయింది. ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసి ఫొటోస్ దిగేసి ప్యాకప్ అయిపోయామన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.